ఇంత దరిద్రమైన సోది ముఖాలంటే ఇట్లాంటి సోది ముఖాలు సోమేరి ముఖాలు ఏడా చూడలే నేను కూడా. ఏతుల రాజకీయాలు చేస్తూ ఉంటారు వీళ్ళు, ఏతుల రాజకీయాలు. దేనికోసం ఇవన్నీ? దేనికోసం? ఈరోజు కాళేశ్వరం పనికి రాదని చెప్తున్నావు. ఉద్దండాపూర్ నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి నీకు? ఏ లెక్కున ఉద్దండాపూర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి? ఏమైనా అర్థం ఉందా? సో గిట్లా ఉంది పరిస్థితి. నిన్ను మాత్రం ఇక వదిలే పరిస్థితి ఉండదు. తెలంగాణ మొత్తం ఎదురు చూస్తుంది. రేవంత్ రెడ్డి ఓటమి కోసం ఎదురు చూస్తుంది. చాలా వరకు ఈ యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోతే ఆయన చెప్తా ఉన్నాడు, యాటపోతులు కోసుడే. రేవంత్ రెడ్డి దిగిపోతే అట యాటపోతులు కోస్తున్నాడట. అంటే గంత గొప్పోడు రేవంత్ రెడ్డి. ఇదైతే అర్థమైంది కదా. ఇక దీని మించింది ఏం కావాలా? ఈ నీళ్లు 2014 ముందు మనం చూసామా తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైనా ఇంత గొప్ప పంప్ హౌజులు కానీ, ఇంత మెచ్యూరిటీ లెవెల్ తోటి కానీ అధికారులతోటి కలిసి కేసీఆర్ గారు నిర్మించిన చరిత్ర ఇది. దీని నడుపుడు శాతగాక తు క్యా కియా రే, ये 2 साल से तू क्या किया रे అంటే मैं कुछ भी नहीं किया, हम तो सिर्फ केसीआर का नाम लिया, वही किया. हम किसी सभा में चढ़े दो, किसी जन में जाकर हम बात भी करे दो, पूरा కేసీఆర్ 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 భజన తప్ప ఏది లేదు. ఇక అయిపోయింది. రేవంత్ రెడ్డి పనే అయిపోయింది. దొండే కానీ నీ లెక్కే వెళ్ళిపోయింది. కానీ ఇక పనికి రాదు కథ. చినిగిపోయింది. నీ సీటు చిరిగిపోతుంది. నిన్ను కూడా కాపాడేటోడు ఎవరు రాబోయే రోజుల్లో కూడా. కానీ తెలంగాణ సమాజం కూడా ఈరోజు చాలా వరకు చైతన్యవంతమై ఈరోజు కాళేశ్వరం ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడేందుకు నడవదని చెప్పేసి వాళ్ళు రివర్ క్వశ్చనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. దాంతో రేవంత్ రెడ్డి సతమతం అవుతూ ఆ బుర్రా హీట్ అవుతా ఉంటే ఏం చేయాలని అర్థం కాక ఢిల్లీకి పోతా ఉన్నాడు. లేకుంటే ఢిల్లీలో ఏముందా? లడ్డు ఉందా? గాజు గుడ్డు ఉందా? ఏముంది ఢిల్లీలో? మనం తెలంగాణలో చక్కగా పీకలేకపోతున్నాం, ఢిల్లీలో పీకడానికి ఏముంది అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం అడుగుతా ఉంది, కోరుతా ఉంది. ఇక కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇదే మాట పైన. సీఎం ఓ అసమర్థుడు, పాలన చేత కావడం లేదు, నిరుద్యోగుల నిరాశలో ఉన్నారు, చట్టసభల్లో పెట్టిన జాబ్ క్యాలెండర్ దిక్కులేదు, 2 ఏళ్ళు అవుతున్నా అమలు చేయడం లేదు, నిరుద్యోగి వేడు రాసింది సూసైడ్ నోట్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఛార్జ్ షీట్, పిల్లల ఆత్మహత్య యత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? అసెంబ్లీలో సర్కారును నిలదీస్తాం, నిరుద్యోగుల ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ మాట ఎవరు వినడం లేదు. అవును, ఇది వాస్తవం. మొన్న వీళ్ళొక ఢిల్లీలో ఏఐసిసి మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఆ మీటింగ్లట రేవంత్ రెడ్డి బాగా ఓవర్ చేస్తూ ఉన్నావు, మా రూల్స్ అస్సలు పాటించట్లేదు, నీ రూల్సే నువ్వు పెట్టుకుంటున్నావు, ఇక నువ్వు మూసుకొని ఉండు, ఏం చేయాలన్నా మాకు తెలుసు బిడ్డ, చక్కగా మూసుకొని అలా కూర్చొని ఉండని చెప్పేసి ఢిల్లీలో వార్నింగ్ ఇస్తే ఇక అది అలుసుగా తీసుకొని మంత్రులు కూడా ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాట ఏంటలేరు. ఘోరమైన పరిస్థితి అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేయాలనో, ఎటువైపు దూకాలనో, ఎటువైపు పరుగులు తీయాలనో అర్థం కాలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సతమతం అవుతా ఉన్నాడు. కనీసం క్యాబినెట్ విస్తరణ చేయలేని సమర్థుడు. ఆ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. అమ్మ చూసారా, సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏదో జరుగుతుందట, అవన్నీ బయట పెడతాడట కేటీఆర్. ఇప్పుడు కాదు, ఓ టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. 18 గంటలు పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఏం చేశారు? జనాలను బ్లాక్మెయిల్ చేయడం తప్ప. అయితే మీడియాతోటి నిన్న కేటీఆర్ గారు చిట్ చాట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద క్రిమినల్ రేవంత్, అత్యధికంగా 29 కేసులు ఉన్నాయి, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటారా? సీఎం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తారు. కొడంగల్లో లక్షలాది మంది నామినేషన్లు వేస్తారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ఇక చూడు లక్షలాది మంది చేస్తున్నాడు, నీ పని అయిపోయింది, ఇక నిన్ను వదలరు. ఇక రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇక నిన్ను మాత్రం గింతంత సర్ఫ్ ఎక్సెలెన్స్ ఉతుకుడే అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కథ చూస్తూ ఉంటే. ఈ వానాకాలం అయిపోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మంచి కార్యక్రమం చేపట్టబోతుంది, మిమ్మల్ని మాత్రం వదలనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకో, అమ్మవారి దర్శనానికి క్షుద్ర పూజలు అంటారా? రాహుల్ డీకే శివకుమార్ గాళ్లకు వెళ్తే క్షుద్ర పూజలేనా? గాంధీ భవన్ను బూతులు అడ్డగా మార్చారు, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారు, ఆ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బీఆర్ఎస్.
ఎమ్మెల్సీ దాసోజి శ్రావణ్ గారు మాట్లాడడం కూడా జరిగింది.